సారీ సార్ 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 సారీ మా ఉద్దేశం అందరూ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలి. మీరు ఏదో ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. 900 కుటుంబాలు 900 తరాల మీద ఆధారపడి దయచేసి మీరు ఆలోచించుకోలేదు. ఎన్నో ఎగ్జామ్ పెట్టుకొని లేదు కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ కింద బైక్ కింద చెప్పండమ్మా. క్లియర్ చేసి మా అభ్యర్థులకి న్యాయం చేకూరేలా ఎగ్జామ్స్
కండక్ట్ చేస్తారని ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాం. హైకోర్టు అలాగే ఏసీ గారు కూడా మా ప్రభుత్వం నుంచి తప్పకుండా రోస్టర్ విధానంలో చెప్పారు. సో దయచేసి ఏదైతే ఉన్నాయో కరెక్షన్స్ చేసి మాకు అత్యంత తొందరగా అంటే పోస్టులు అడగడం లేదండి, రోస్టర్ విధానం ఏదైతే ఉందో అది మీరు క్లియర్ చేయాలి. ప్రభుత్వం స్పందించి మాకు ఆ రోస్టర్ విధానాన్ని క్లియర్ చేసి మాకు మెయిన్స్ అనేది తొందరలో పెట్టాలని మేము అందరం కూడా పూర్తిగా ఏర్పడి దీనికోసం పోరాటం చేస్తాం. మాకు డెఫినెట్గా న్యాయం జరగాలి, రోస్టర్ క్లియర్ చేయాలి, మాకు మెయిన్స్ తొందరలో కండక్ట్ చేయాలి. ఇది మా విజ్ఞప్తి ప్రభుత్వానికి. మళ్ళా మొత్తం చేస్తున్నాం. అన్నది బాధ వీడియోలు తీసినారు మన వాళ్ళు టెలిగ్రామ్లో పెట్టారు. మిగతా జిల్లాలో కూడా చేస్తారు కదా. కొంచెం అక్కడే ఉంది కవర్ అవుతుంది. నా పేరు సుందర్రావు. నేను గత 6 సంవత్సరాల నుండి కేంద్రంగుండు భారతదేశం చదువుతున్నాను. ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మా యువ నాయకులైనటువంటి మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే 2019 నుండి గ్రూప్ నోటిఫికేషన్ అనేది రాలేదు సార్. ముఖ్యంగా 2023లో వచ్చింది. 2024లో అంటే 5 సంవత్సరాల్లో ఒక గ్రూప్ నోటిఫికేషన్ అనేది వచ్చింది సార్. గ్రూప్ నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా అనుకోని ఎంతో సఫరింగ్ పడిపోయింది. కొన్ని లక్షల మంది మేము చాలా ఆర్డర్తో చూసి మొత్తానికి ప్రిలిమ్ పరీక్ష అనేది రాయడం జరిగింది సార్. ప్రిలిమ్ పరీక్ష రాశాక మాకు రోస్టర్ విధానంలో